హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషకాలు కలిగిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. ఇంట్లోనే మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డు చేయాలంటే ఈ లడ్డు మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హైజీన్గా చేసుకోవచ్చు. మీ పిల్లలకి బయట స్వీట్స్ ఏమీ కొనకుండా ఇలా హెల్దీ అండ్ టేస్టీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టండి. మరి అస్సలు లేట్ చేయకుండా మన హెల్దీ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాదం, క్యాష్యూ, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కిస్మిస్ అండ్ డేట్స్. ప్యాన్లోకి 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం చిన్నగా కట్ చేసుకున్న బాదం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/3 కప్ తీసుకున్న బాదం అండ్ క్యాష్యూ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం పిస్తాను కూడా యాడ్ చేసుకుని మన నట్స్ అన్నవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది లడ్డు. సో మనం కన్జ్యూమ్ చేసే నట్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. పిస్తా కన్జ్యూమ్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ అన్నది కంట్రోల్లో ఉంటుంది, మన ఐస్ యొక్క హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మన నట్స్ అన్నవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సన్ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సో అంతా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ యాడ్ చేసేసుకుని గసగసాలు కూడా యాడ్ చేసేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించండి. ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది లడ్డూకి. మన డ్రై ఫ్రూట్స్ అన్నవి మరింత ఫ్లేవర్ రావడం కోసం 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ ఇలాచీ పౌడర్ నట్స్కి అంతా పట్టేలాగా బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ మనం 1 కప్ ఆఫ్ ఖర్జూరం తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ప్యాన్లోకి 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుని మనం మిక్సీ చేసుకున్న ఖర్జూరం వేసి బాగా కలుపుకోవాలి. గీలో ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఖర్జూరం కూడా బాగా కలిపేసుకుని మన నట్స్ని యాడ్ చేసేసుకోవాలి. నట్స్ని ఖర్జూరాన్ని బాగా కలిపేసుకుని చేతితో చిన్న చిన్న లడ్డూస్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డూని ట్రై చేయండి. మీ పిల్లలు రోజు అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్నీస్ వరల్డ్ని ఫాలో అవ్వండి.